ఇమాజిన్ ఒక ఐస్లాండ్‌లో ఒక డెడ్లీ గేమ్ స్టార్ట్ అవుతుంది. రూల్ సింపుల్ బట్ డేంజర్. యూ ఎయిదర్ హంట్ ఆర్ యూ గెట్ హంటెడ్. బట్ ట్విస్ట్ ఏంటంటే ఈ గేమ్‌లో యానిమల్స్ కాదు హ్యూమన్స్‌ని అండ్ దిస్ టైమ్ దే పిక్డ్ రాంగ్ టార్గెట్. బికాజ్ ఆ టార్గెట్ ఎవరంటే నాట్ జస్ట్ ఏ మ్యాన్ బట్ ఏ ట్రైన్డ్ కిల్లర్ మైండ్ సెట్. సో ఫ్రెండ్స్ టుడే మనం డిస్కస్ చేయబోయే మూవీ పిక్సెల్. ఒక సర్వైవల్ థ్రిల్లర్ కానీ కాన్సెప్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కబూమ్ ఎంటర్టైన్మెంట్స్. ఈ రోజు మనం రివ్యూ చేయబోయే మూవీ వచ్చేసి పిక్సెల్. 2021లో రిలీజ్ అయిన సైఫ్ యాక్షన్ థ్రిల్లర్. మెయిన్ లీడ్ లో మనకి తెలిసిన యాక్షన్ లెజెండ్ బ్రూస్ విల్ ఉంటాడు. బట్ ద క్వశ్చన్ ఏమిటంటే ఈ మూవీ వర్త్ వాచా లేదంటే ఇది ఒక యావరేజ్ సర్వైవల్ మూవీ డ్రామానా? ఇక స్టోరీ స్టార్ట్ అయ్యేది థామస్ మిలానాతో. ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు జైల్లో లైఫ్ సెంటెన్స్ సర్వీస్ చేస్తున్నాడు. కానీ ఒక రోజు ఒక షాకింగ్ ఆఫర్ వస్తుంది. ఆ ఆఫర్ ఏమిటంటే పార్టిసిపేటెడ్ ఇన్ ఏ హంటింగ్ గేమ్ విన్ ఫ్రీడమ్ అనే ఒక ఆఫర్ అయితే వస్తుంది. మెలోనా యాక్సెప్ట్ చేస్తాడు అండ్ హీ గెట్ డ్రాప్డ్ ఇంటూ ఏ రిమోట్ ఐస్లాండ్. బట్ ఆ ఐస్లాండ్ లో ఆల్రెడీ హంటర్స్ రెడీగా ఉంటారు. రిచ్ పీపుల్స్ హూ హంట్ హ్యూమన్స్ ఫర్ ఫన్. మలోనీని ఒక వేటగత్తెలాగా చూస్తారు. బట్ వాళ్ళకి తెలియని బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమన్నా ఉందా అంటే మలోనీ ఈజ్ నాట్ ఎన్ నార్మల్ వేటగత్తె కాదు. ఆమె ఒక హైబ్రిడ్ వే. ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ he started thinking, planning, setting up traps. గేమ్ స్లోగా రివర్స్ అయ్యింది. హంటర్స్ హంటెడ్ అవుతారు. ఫ్రమ్ సర్వైవల్ టు రివెంజ్. ఈ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక ఈ మూవీ యొక్క పాజిటివ్ విషయానికి వస్తే హ్యూమన్ ని హంట్ చేయాలి అనే ఐడియా చాలా డార్క్ అండ్ ఎంగేజింగ్ గా ఉంది. సెకండ్ వచ్చేసి మలోని క్యారెక్టర్ చాలా సైలెంట్ గా ఉంటుంది. కానీ మలోని మైండ్ గేమ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కొన్ని సీన్స్ లలో అయితే ఆ ట్రాప్స్ అండ్ ఆ సర్వైవింగ్ స్కిల్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అసలు రియల్ గా ఇది జరిగిందేమో అన్నట్లయితే ఫీల్ అనిపిస్తుంది. కానీ ఇక ఈ మూవీస్ యొక్క నెగిటివ్ విషయానికి వస్తే మూవీ పర్ఫెక్ట్ అయితే అసలే కాదు. బిగ్ ప్రాబ్లం వచ్చేసి స్లో నరేషన్. కొన్ని సీన్లలో అయితే చాలా లాగ్ అవుతుంది. యాక్షన్ లవర్స్ కి అయితే ఇది ఫుల్ డిసప్పాయింటెడ్ అని చెప్పుకోవచ్చు. బ్రూ విల్ ఉన్నా కూడా ఫుల్ యాక్షన్ లేదు ఈ మూవీలో. అలానే విలన్ అనేవాడు చాలా వీక్ గా ఉంటారు. హంటర్ క్యారెక్టర్ కి డెప్త్ అయితే అస్సలే లేదు. అలానే సీన్స్ కూడా చాలా ప్రెడిక్టబుల్ సీన్స్ అయితే ఉంటాయి. కొన్ని సీన్స్ లలో ట్విస్ట్ అనేవి ఈజీగా చేయవచ్చు. సో ఫైనల్ గా చెప్పేది ఏమన్నా ఉందా అంటే అఫెక్స్ సినిమా అనేది చాలా పవర్ఫుల్ ఐడియా, కానీ ఎగ్జిక్యూషన్ అనేది చాలా యావరేజ్ గా ఉంది. ఇఫ్ యూ లైక్ సర్వైవల్ థ్రిల్స్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. బట్ ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ హై యాక్షన్ మాస్ మూవీ యూ మైట్ బి ఫీల్ డిసప్పాయింటెడ్. ఇక ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 5/3 అని చెప్పుకోవచ్చు. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్ అనేది ఇంకా చాలా బెటర్ గా చేసి ఉండింటే ఇదైతే బ్లాక్ బస్టర్ అయ్యేది. మీరు ఒకవేళ ఈ మూవీ చూసింటే ఈ మూవీ మీద ఉన్న మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో తెలియజేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే.